సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందుకు పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగినాడు. సో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి ఎదిగినాడు. సో రేవంత్ రెడ్డికి కేటీఆర్కి కంపారిజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి స్వయంగా ఎదిగిన నేత, కష్టపడి పైకి వచ్చి సరే ఏ విధంగానూ అయితేనేమి కానీ ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పనిచేసి సీఎం స్థాయికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ పేరు చెప్పుకొని ఎమ్మెల్యేగా మినిస్టర్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా అయిందని మీరు అడగవచ్చు. కేటీఆర్ కూడా ఎమ్మెల్యే చేసిండు, మినిస్టర్ చేసిండు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండు కదా. రేవంత్ రెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండు, ఎమ్మెల్యేగా చేస్తుండో, డైరెక్ట్ మినిస్టర్ చేయలేదు, మినిస్టర్గా చేయకుండానే సీఎం స్థాయికి ఎదిగాడు అని చెప్పి మీరు అనొచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డికి కేటీఆర్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఓడిపోయినాడు. కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి గెలిచినాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ఎలక్షన్ టైంలో కేసీఆర్ మీద, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ మీద 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణను తెచ్చిన అని చెప్పి కేసీఆర్ మీద పోటీ చేసి ఓడిపోయినాడు. సో అక్కడ కేసీఆర్ గెలవలేదు, రేవంత్ రెడ్డి గెలవలేదు, థర్డ్ పర్సన్ బీజేపీ పర్సన్ గెలిచాడు. సో ఒకవేళ కేసీఆర్ గెలిచుంటే రేవంత్ రెడ్డి స్థాయి తగ్గేది. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓడిపోయి బీజేపీ గెలవడం వల్ల సో సీఎం స్థాయి నేత మీద పోటీ చేసి కనీసం పోటీ చేసిండు కదా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఒక క్రేజ్ ఉంది. సో కేటీఆర్ మాత్రం సిరిసిల్లను దాటికి బయటికి వచ్చి ఇప్పటివరకు గెలవలేడు. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కేటీఆర్ నిజంగానే దమ్ముంటే సిరిసిల్లను వదిలి తెలంగాణలో ఎక్కడైనా పోటీ చేసి గెలవగలిగే సత్తా ఉంటే రేవంత్ రెడ్డితో పోటీ పడే అవకాశం ఉంటుంది. కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లను వదిలి బయటికి వచ్చి ఎక్కడ పోటీ చేయలేడు. ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా లేవు. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేసి గెలిచే సత్తా ఉంది. ఒకవేళ గెలవకపోయినా ఆ ధైర్యం చేసే అవకాశం కూడా ఉంది. ఓడిపోయినా కూడా పర్లేదు, నేను ఎక్కడైనా పోటీ చేయగలుగుతా, నా సొంత హార్డ్ వర్క్ తోటి పోటీ చేయగలుగుతా ధీమా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ మాత్రం సిరిసిల్ల నియోజకవర్గాన్ని దాటి బయట గెలవలేడు, బయటికి రాలేడు. అక్కడ కేసీఆర్ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ సొంత బలంతో బీఆర్ఎస్ పార్టీ పట్టున్న సిరిసిల్లలో, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సిరిసిల్లలో అక్కడ మాత్రమే కేటీఆర్ పోటీ చేసి గెలవగలడు. తెలంగాణలో మరెక్కడ పోటీ చేయలేడు. సో కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఉన్న తేడా అదే.